ఈ షార్ట్ కట్ ఎంత మంది కరెక్ట్ గా రాస్తారో చెక్ చేసుకోండి, మీరే చెక్ చేసుకోవాలి. దేర్ ఈస్ M1 M2 M3 ఈ రెండింటి మధ్యలో ఒక స్ట్రింగ్ తో కనెక్ట్ చేశారు. ఇక్కడ ఒక స్ట్రింగ్, ఇటువైపు నుంచి ఫోర్స్ F యాక్ట్ అవుతుంది. ఎటువైపు అయితే F యాక్ట్ అయిందో అటువైపు మనకి యాక్సలరేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే M1 కి M2 కి మధ్యలో వేరే స్ట్రింగ్ ఉంది, M2 కి M3 కి మధ్యలో వేరే స్ట్రింగ్ ఉంది. టెన్షన్ మారిపోతుంది. లెట్ us name it. ఈ రెండింటి మధ్యలో టెన్షన్ T1 అనుకుంటే ఈ రెండింటి మధ్యలో టెన్షన్ T2 అనుకోండి. ఇప్పుడు యాక్సలరేషన్ కి ఫార్ములా ఎవరైనా రాస్తారు, అవునా కదా? A is equal to F by M1 plus M2 plus M3. ఓకే, T1 కి T2 కి ఫార్ములా రాసిన వాడే తో, అవునా కదా? వర్షాకాలంలో మిరపకాయ బజ్జీ ఎవరైనా తింటారు, వర్షాకాలంలో చల్లగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తినేవాడే తోపు అన్నమాట. సో T1 కి ఫార్ములా రాసేయండి. T1 ఎవరెవరికి మధ్యలో ఫింగర్స్ పెట్టండి. M1 కి M2 కి మధ్యలో ఫోర్స్ ఎటువైపు నుంచి యాక్ట్ అవుతుంది, ఇటువైపు. సో దీనిని డ్రాప్ చేసేస్తే నీకు మిగిలింది ఎంత కనిపిస్తుంది? M1 మాత్రమే. సో M1 into F by M1 plus M2 plus M3. T2 ఎవరెవరికి మధ్యలో? ఈ రెండింటికి మధ్యలో. ఫోర్స్ ఎటువైపు యాక్ట్ అవుతుంది, ఇటువైపు. డ్రాప్ చేసి ఏమేమి కనిపిస్తున్నాయి? M1 M2 రెండు కనిపిస్తున్నాయి. సో టోటల్ వేసుకో. M1